భీముడు ద్రౌపదికి చెప్తాడు, కీచకుణ్ణి నర్తనశాలకి ఒక్కడినే రమ్మను అని చెప్తాడు. సరే అని చెప్పి కీచకుడు తన దగ్గరికి వచ్చినప్పుడు దేవి దగ్గరికి కీచకుడు వచ్చి, మాలిని నన్ను పెళ్లి చేసుకో అంటే, సరే మీరు మగవాళ్ళు చెప్తారు, ఆడవాళ్ళు చెప్పలేరు, అలాగా మీరు అందరి ఎదురుగుండా ఇలా మీద పడకండి, నర్తనశాలకు రండి, అమావాస్య రోజున ఒంటరిగా రండి అని చెప్తుంది. అప్పుడు భీముడు ద్రౌపది అమావాస్య నాడు కటిక చీకట్లో నర్తనశాలకి భీముడు ఆడవేషం కట్టుకుని నర్తనశాలకి ఇద్దరు కలిసి వెళ్తారు. అప్పుడు కీచకుణ్ణి భీముడు చితక్కొట్టి ఆ కడుపులోకి తలని, కాళ్ళని, చేతుల్ని కడుపులో జొనిపి శుభ్రంగా చితక్కొట్టి ఒక పూరీ ముద్దగా తయారు చేసి చంపేస్తాడు కీచకుణ్ణి భీముడు.